నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః. శ్రీ వారాహి మహాదేవ్యై నమః. మరో 2 రోజులలో వారాహి ఆషాఢ నవరాత్రులు మనం నిర్వహించుకోబోతున్నాం. ఈ సందర్భముగా వారాహి పూజ విశిష్టత, వారాహి దేవికి చేయవలసిన నివేదనలు, పూజా ఫలితములు ఇది వరకు మనము వీడియోలో తెలుసుకున్నాం. ఈరోజు ఈ నవరాత్రములలో మనముగా కేవలం 10 నిమిషములలో వారాహి దేవి పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోను మనం ఆన్ చేసుకొని అమ్మవారి ముందు కూర్చొని చెప్పినట్ల ప్రకారం చేస్తూ వెళితే మన యొక్క పూజ, వారాహి పూజ పూర్తవుతుంది. ఈ పూజను మనం ఉదయము మరియు రాత్రి వేళ కూడా నిర్వహించుకోవచ్చును. పూజకు ముందుగా వారాహి దేవి యొక్క ఫోటో, ఆచమన పాత్ర, కలశం చెంబు, పూజా ద్రవ్యములు అన్నీ సిద్ధంగా ఉంచుకునేది. దీపారాధన చేసి ఉంచేది. అనంతరం 3 సార్లు ఆచమనము చేసి మన యొక్క గోత్రనామములు చెప్పుకొని అమ్మవారికి మన యొక్క కోరికలను సంకల్పముగా చెప్పుకునేది. మమ వారాహి నవరాత్రి ఉత్సవాఖ్యే కర్మణి వారాహి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం వారాహి పూజనంచ కరిష్యే అని చేతిలోకి అక్షతలు తీసుకొని నీళ్లు, అక్షతలు పళ్ళెరంలో వదిలిపెట్టేది. పూజ నిర్విఘ్నంగా పూర్తి కావడం కోసం ముందుగా గణపతిని ప్రార్థన చేసి పుష్పము, అక్షతలు గణపతికి సమర్పించేది. అనంతరం పుష్పములు తీసుకొని వారాహి దేవిని ధ్యానం క్రింది విధంగా చేసేది. శ్యామలాయై చ విద్మహే హలహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. శ్రీ వారాహి మహాదేవ్యై నమః. ధ్యానం సమర్పయామి అని చెబుతూ అమ్మవారి ఫోటో ముందు పువ్వు, అక్షితలు ఉంచి నమస్కారం చేసుకునేది. అనంతరం గంధము, ఈ క్రింది శ్లోకం చెబుతూ అమ్మవారికి గంధము సమర్పించేది. వారాహి చ విద్మహే రత్నేశ్వర్యై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. లం పృథివీ తత్వాత్మికాయై శ్రీ వారాహి మహాదేవ్యై నమః. గంధం సమర్పయామి అంటూ అమ్మవారికి గంధం సమర్పించేది. అనంతరం పుష్పం, క్రింది శ్లోకము చెబుతూ అమ్మవారికి పుష్పములు, కుంకుమ, పసుపు, సుగంధ ద్రవ్యములు సమర్పించేది. అష్టలక్ష్మి శ్రీ స్వరూపిణి, అష్ట దారిద్ర్య నాశిని, ఇష్టకామ ప్రదాయిని వారాహి నమోస్తుతే. హం ఆకాశ తత్వాత్మికాయై శ్రీ వారాహి మహాదేవ్యై నమః. పుష్పం సమర్పయామి అని చెప్పి అమ్మవారికి కుంకుమ, పసుపు, గంధము, పుష్పములు సమర్పించేది. ఇక్కడ అమ్మవారి యొక్క 12 నామములు లేదా అష్టోత్తరము లేదా సహస్రనామములతో అమ్మవారికి అర్చన చేసేది. మనకు కోరికను బట్టి చెప్పబోయే ద్రవ్యములను ఈ నామములతో అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారి ముందు సమర్పించేది. అమ్మవారి యొక్క 12 నామములు: ఓం శ్రీ మహాపంచమ్యై నమః, ఓం శ్రీ దండనాథాయై నమః, ఓం శ్రీ సంకేతాయై నమః, ఓం శ్రీ సమయేశ్వర్యై నమః, ఓం శ్రీ సమయ సంకేతాయై నమః, ఓం శ్రీ వారాహ్యై నమః, ఓం శ్రీ పోత్రిణ్యై నమః, ఓం శ్రీ శివాయై నమః, ఓం శ్రీ వార్తాళ్యై నమః, ఓం శ్రీ మహాసేనాయై నమః, ఓం శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం శ్రీ అరిజ్ఞ్యై నమః, ఓం శ్రీ వారాహి మహాదేవ్యై నమో నమః. ఈ 12 నామములను మనము 9 సార్లు చెప్పినట్లయితే 108 మార్లు అమ్మవారి యొక్క జపము చేసినట్లవుతుంది. లేదా ఈ 12 నామములు వీలైతే అష్టోత్తరము, ఇంకా వీలైతే సహస్రనామములను చదువుతూ అమ్మవారికి కుంకుమ, పసుపు, గంధము లాంటి ద్రవ్యములను సమర్పించేది. ఇక్కడ
ద్రవ్య విశేషములను తెలియజేస్తాను. మీ యొక్క కోరికను బట్టి ఈ నామములు చదువుతున్నప్పుడు వాటినే సమర్పించేది. సంపదలు ఐశ్వర్యం కలగడానికై ఈ నామములు చదువుచు దానిమ్మ విత్తనములను అమ్మవారికి సమర్పించేది, లేదా ఎర్ర కలువలు, ఎర్ర గన్నేరు లేదా ఎర్ర పుష్పములను వేటినైనా అమ్మవారికి సమర్పించేది. మంచి మనస్సుకై, మన మాట నిలబడడం కోసం, వాక్ శుద్ధికై తెల్ల కలువలు, తెల్ల గన్నేరు, తెల్ల పువ్వులను సమర్పించేది. ప్రశాంత మనస్సుకై మల్లెపూలతో పూజించేది. భార్యాభర్తల మధ్య ఎడబాటు తొలగడం కోసం, కుటుంబ సౌఖ్యం కోసం దానిమ్మ పూలతో అమ్మవారిని సమర్పించి పూజించేది. శత్రువుల దృష్టి దోషము, వారి ప్రయోగములు తొలగుటకై నీలము లేదా నల్ల రంగు పుష్పములను, నీలి చామంతులు, నీలి కలువలు, శంకు పుష్ప పూలు లేదా నీలము నలుపు రంగు పుష్పములను సమర్పించేది. గ్రహబాధలు తొలగుటకై రాత్రిపూట ఎర్రని పూలతో అమ్మవారిని పూజించేది. వివాహం త్వరగా కలుగుటకై పసుపు కొమ్ములను అమ్మవారికి సమర్పించేది. కోరికలు తీరుటకై సుగంధ ద్రవ్యములు అనగా యాలకులు, లవంగములు, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము, జాజికాయ, జాపత్రి, జవ్వాజి, పునుగు లాంటి సుగంధ ద్రవ్యములను అమ్మవారికి సమర్పించినట్లయితే సమస్త కోరికలు కూడా అమ్మవారు తీర్చును. అనంతరం ధూపం. క్రింది శ్లోకం చెబుతూ ఊదిబత్తీలను అమ్మవారికి ధూపముగా సమర్పించేది. కుండలీపురవాసిని చండముండ వినాశిని పండితస్య మనోన్మని వారాహి నమోస్తుతే. యం వాయుతత్వాత్మికాయై శ్రీ వారాహి మహాదేవ్యై నమః ధూపం సమర్పయామి అని చెబుతూ అమ్మవారికి ధూపం సమర్పించేది. వీలైతే సాంబ్రాణి గుగ్గిలంతో ధూపం కూడా వేసేది. అనంతరము దీపం. ముందుగా వెలిగించిన దీపమును లేదా మరొక దీపమును కూడా అమ్మవారికి చూపించి సమర్పణ చేయవచ్చును. ఈ క్రింది శ్లోకం చెబుతూ అమ్మవారికి దీపం సమర్పించేది. ధూమ్రవర్ణాయై విద్మహే కృష్ణదేహాయై ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. రం తేజస్తత్వాత్మికాయై శ్రీ వారాహి మహాదేవ్యై నమః దీపం సమర్పయామి. ఇక్కడ కూడా మన కోరికను బట్టి ఆ దీపమును మనము ఎంచుకోవాలి. నేతి దీపము లేదా ఇష్టకార్య సిద్ధికి ఆవు నెయ్యితో, శత్రుపీడ నివారణకు ఆవ నూనెతో, ధన సంపత్తికి విప్ప నూనెతో, మనోరథ సిద్ధికి నువ్వుల నూనెతో అమ్మవారికి దీపం సమర్పించేది. అనంతరం నైవేద్యం. ఈ క్రింది శ్లోకం చెప్తూ అమ్మవారికి నైవేద్యం సమర్పించేది. మహావారాహ్యై చ విద్మహే వరాహ ముఖ్యై చ ధీమహి తన్నో దండనాథ ప్రచోదయాత్. వం అమృతతత్వాత్మికాయై శ్రీ వారాహి మహాదేవ్యై నమః అమృత నైవేద్యం సమర్పయామి. ఇక్కడ ఈ 9 రోజులలో మన శక్తిని బట్టి కింది పదార్థములను రోజుకొకటిగా అమ్మవారికి సమర్పణ చేయవచ్చును. కట్టు పొంగలి, చక్కెర పొంగలి, బెల్లం పరమాన్నం, పెరుగన్నం, నువ్వుల అన్నం, నువ్వుల ఉండలు, డ్రై ఫ్రూట్స్ లడ్డు, మినప వడలు, మిరియాల దోశ, నవధాన్యములతో వడలు, కొబ్బరికాయలు, వివిధ రకముల పండ్లు, వీటిని రోజుకొకటి మాదిరిగా అమ్మవారికి సమర్పణ చేసేది. చివరగా పూజా సమర్పణ. క్రింది శ్లోకం చెబుతూ అమ్మవారికి అన్ని ఉపచారములను సమర్పించినట్లుగా భావన చేస్తూ పుష్పాక్షతలు సమర్పించేది. నమస్తేస్తు చ వారాహి పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా. సం సర్వతత్వాత్మికాయై శ్రీ వారాహి మహాదేవ్యై నమః సర్వ ఉపచార పూజాం సమర్పయామి అని పుష్ప అక్షతలు సమర్పించేది. చివరగా అమ్మవారు నీరాజన ప్రియ కాబట్టి కొబ్బరి చిప్పలో కర్పూరముతో నీరాజనము క్రింది శ్లోకములు చెబుతూ ఘంటానాదం చేస్తూ కర్పూర నీరాజనం అమ్మవారికి ఇచ్చేది. గృహీతోగ్ర మహాచక్రే దంష్ట్రోద్ధృత వసుంధరే వారాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరీ
నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మత్ వైరి వినాశనం ప్రణతానాం ప్రసీదత్వం దేవి విశ్వార్తిహారిణి త్రైలోక్యవాసినామీఢ్యే లోకానాం వరదా భవ అంటూ ఘంటానాదం చేస్తూ అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించేది. ఈ విధంగా పూజ పూర్తి చేసి అమ్మవారి యొక్క స్తోత్రములు ఆది వారాహి స్తోత్రము, వారాహి అనుగ్రహాష్టకము లేదా వారాహి నిగ్రహాష్టకము, లలితా సహస్రనామములను లేదా వశ్య వారాహి స్తోత్రములను పారాయణం చేసేది. వీలైతే ప్రతిరోజు ఉదయము మరియు రాత్రి వేళలో ఈ విధంగా పూజను నిర్వహించేది. ఈ పూజ మనకు 10 నిమిషములకు మించి సమయం పట్టదు కాబట్టి అందరము కూడా శ్రద్ధగా చేసుకుంటూ అమ్మవారిని ఆరాధన చేస్తూ ఈ నవరాత్రులలో అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీమాత్రే నమః. మీ నాగపణి శాస్త్రి కర్నూలు.